స్టార్ట్. నా పేరు వచ్చేసి బల్లుల శ్రీనివాస్. నేను జనగాం నుంచి వెళ్ళి వచ్చాను. నాకు ఈ ఆపర్చునిటీ అఖిలేష్ సార్ ద్వారా నేను తెలుసుకున్నాను. దీంట్లో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఉద్యోగం ఎంత పెద్దదైనా బానిసత్వమే, ఆ వ్యాపారం ఎంత చిన్నదైనా స్వతంత్రమే అనేది నేను గ్రహించి ఈ బిజినెస్ను బిల్డ్ చేస్తున్నాను. ఆ ద్వారా మన గోప్రవన్ అనే మీటింగ్ రావడం ద్వారా దానికి 6,000 ఖర్చు అవుతుందని అనుకున్నప్పటికైనా కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలని, నిత్య విద్యార్థిగా ఉండాలని, నేర్చుకోవాలని ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఈ మీటింగ్లో చాలా నేర్చుకున్నాము. 6,000 మనకు లెస్ అయినాయి అంటే దాని పక్కన పెడితే మనం ఎంత నేర్చుకున్నామనంటే, ఒకటి ఫస్ట్ మనము సారు ఎస్టీ బ్యారల్ సారు శ్రద్ధ గురించి నేర్పడం జరిగింది. శ్రద్ధ అనేది మనకు చిన్నప్పటి నుంచి వెళ్ళి సరే స్కూల్లో చెప్తుంటారు, కానీ మనము ఇప్పుడు మనకు ఎక్కడ కానీ బిజినెస్లో చెప్పరు. కానీ శ్రద్ధ అనేది ఎలా పెడితే మనము అలా వస్తుంది, మన మైండ్ అనేది ఎలా ఆలోచిస్తుంది, మనం దేనికోసము ఆలోచించాలి. మనము ముఖ్యంగా ప్రతి విషయానికి అవసరం పడేది ఏంటి అంటే ఫస్ట్ డబ్బు. ఈ డబ్బు కావాలి అని అంటే మనము వేరే పనులు చేస్తే మనం డెవలప్ అవుతలేము. కాబట్టి మనకు ఈ బిజినెస్ ద్వారా మనం గ్రోత్ కావచ్చు అని చెప్పి మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అయితే మన మైండ్ ఎలా ఆలోచిస్తే అలా మన మనసుకు చేస్తాము అని చెప్పి మనము సారు ఇక్కడ నేర్పించడం జరిగింది. చాలా వండర్ఫుల్గా ఉంది. నాకైతే ఈ 6,000 ఖర్చు చేసిన అనే బాధ అనేది ఏం లేదు. చాలా వండర్ఫుల్గా ఉంది. ఆ తర్వాత డౌన్లైన్స్ అప్లైన్స్ ఎలా ఉండాలి అని చెప్పి, ఒక ఫ్యామిలీని ఎలాగా ప్రేమిస్తారో, ఒక భార్యను పిల్లల్ని ఎలా ప్రేమిస్తారో అలాగా ఇక్కడ నేర్పడం జరిగింది. అలాగనే దాన్ని సేమ్ డౌన్లైన్ అప్లైన్ సంబంధము అని చెప్పి ఇక్కడ నేను తెలుసుకోవడం జరిగింది. చాలా వండర్ఫుల్గా ఉంది. బిజినెస్ ఎవరైనా చేసుకోవచ్చు. దాని ద్వారా మనం ఇంకా టీముకు మనం ఇక్కడ ఏమైతే నేర్చుకున్నామో, డెప్త్ డ్రైవ్ అని ఆ విశాల్ సార్ చెప్పడం జరిగింది. డెప్త్ డ్రైవర్ అంటే ఎవరైతే కొంతమంది బిజినెస్లో ఆగిపోతారో వాళ్ళ కింద పోయి డెప్త్ డ్రైవ్ చేసుకుంటూ ఆ టీంను డెవలప్ చేసి, ఆ లెగ్గును డెవలప్ చేసి మనమే చేయాలి. అంటే లీడర్గా మనం ఉండాలి అని అంటే ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మనం లీడర్గా ఎదిగిన తర్వాత మన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మిగతా లీడర్ కూడా నేర్పించి ఈ బిజినెస్లోకి ఇంకా మనము తీసుకురావాలని చెప్పి ఇక్కడ చాలా నేర్చుకున్నాము. ఇక ముందు కూడా ఎవరైతే డ్రీమ్ చార్ట్ రాసుకోలేదో డ్రీమ్ చార్ట్ రాసుకోవాలి. ఆ తర్వాత డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. ఆ ప్లేస్ డెమో కిట్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ చెప్పిన 10 కోడ్ స్టెప్స్ కానీ ప్రతి ఒక్కరు లేకుంటే కిట్ తీసుకోవాలి. ఉంటే వీటిని ఇంప్లిమెంట్ చేయాలి. టీము కూడా నేర్పించాలి. మనం లీడర్గా అయినాము అంటే మన కింద లీడర్స్ను తయారు చేయాలి. మనము ఆ లీడర్లను డెవలప్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మనకి బిజినెస్ అనేది గ్రోత్ అవుతుందని చెప్పి నేను ఇక్కడ తెలుసుకున్నాను. చాలా వండర్ఫుల్గా ఉంది. విష్ యూ వెల్త్. నా పేరు శ్రీనివాస్. థ్యాంక్ యూ.